హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నమస్తే అని అని చెప్పి నేమ్ అయితే చేంజ్ అయింది ఛానల్ది. ఎందుకు చేంజ్ అయిందని చెప్పి ఛానల్లో లాస్ట్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చూడండి. మళ్ళీ ఈ ఛానల్లో మన వ్యాన్ మీద ట్రావెల్ అయితే చేయబోతున్నాం. సో ఈ ట్రావెల్ చేసే టైంలో కొందరిని ఫ్రీగా క్యాంపింగ్కి తీసుకెళ్తాను కూడా చెప్పాను కదా. సో ఈరోజైతే మనతో పాటు మధుకర్ అన్న ఉన్నాడు. ఆ అన్న మన వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని కన్సల్ట్ అయ్యాడు. సో అన్నకు ఇంట్రెస్ట్ని చూసి నేనైతే అన్నను ఈరోజు క్యాంపింగ్ అయితే తీసుకొచ్చాను. ఒకసారి అన్నను పిలుద్దాం. అన్న మధుకర్ అన్న రండి అన్న. ఈ అన్న మాటలోనే అన్న ఎవరు ఏంటని చెప్పేసి ఒకసారి కనుక్కుందాం. చెప్పండి అన్న. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధుకర్, మాది హన్మకొండ జిల్లా. సో అన్నకు ఒకసారి మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వడం జరిగింది. అన్నతో పాటు క్యాంపింగ్ వస్తాన వెంటనే తను స్పందించడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నతో పాటు ఫస్ట్ టైం ఒక యూట్యూబర్తో నేను ఈ విధంగా నేను ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సో నేను చాలామందికి ఇన్స్టాగ్రామ్లో చాలామంది వీడియోలు చూశాను, కానీ అన్నతో పాటు హ్యాపీగా ఉంది ఈరోజు. సో ఈ ఎక్స్పీరియన్స్ అందరూ షేర్ చేసుకోవాలి. నా ఒక్కరికి అవకాశం కాదు, చాలా మందికి అవకాశం దొరకాలి. అన్న లాంటి చాలా హ్యాపీగా ఉంది. అన్నతో పాటు మీరు ట్రావెలింగ్ చేసి చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అన్నతో పాటు ఎంతసేపు ఉన్నా కూడా అసలు తెలియట్లేదు. సో నేను ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా కామెంట్ పెట్టండి, అన్నకి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అన్నను సపోర్ట్ చేయండి. అన్నయ్య ఇంకా వీడియో కంప్లీట్ కాలేదు, కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. నిన్న మార్నింగ్ అయితే మా ఇంటికి వచ్చి ఉండే, అన్నతో పూర్తిగా మాట్లాడి అన్న ఎగ్జైట్మెంట్ చూసి మన ఈ ట్రావెల్కి అయితే తీసుకొచ్చాను. పూర్తిగా వీడియో చూడండి. ఈ వీడియోలో క్యాంపింగ్ ఎలా చేయబోతున్నామని చెప్పేసి పూర్తిగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే ఏవైతే వస్తువులు వాడుతున్నాం, ఎలా క్యాంపింగ్ చేస్తున్నాం అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం, పదండి. ముందైతే మనం ఒక చైర్ తీసుకుందాం. ఇది డీకాథ్లాన్లో తీసుకున్నాను. కూర్చోనా, నేను అంతలోపు వేరే అరేంజ్ చేస్తాను. ఇది 4 పర్సన్స్ టేబుల్ మీకు దగ్గరగా చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఫిట్ అయిందా అన్న? వెరీ గుడ్. మాకైతే సెట్ అయిపోయింది. దీంట్లో కంఫర్ట్గా ఇలా పడుకోవచ్చు. అరేంజ్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎండాకాలంలో ముఖ్యంగా మరి సాయంత్రం అయితే చల్ల గాలి వస్తుంది. అది అసలు చెప్పడానికి కూడా వర్ణనాతీతం, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టైంలో కనుక ఇలా 2 చెట్లకు కట్టుకొని మధ్యలో ఈ హ్యామ్మాక్ అంటారు దీన్ని, దీని మీద ఇలా ఊగితే వేరే లెవెల్లో ఉంటుంది. బుక్స్ ఏమైనా ఉంటే బుక్స్ పట్టుకొని ఇలా పక్కకు కూర్చొని ఇట్లా టైం స్పెండ్ చేయొచ్చు, మంచిగా బాగుంటుంది. మేమైతే ఇక్కడ ఒక మంచి లొకేషన్ దగ్గర చుట్టూ కొండలు చూడొచ్చు. వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ పక్కన ఒక క్యాంపింగ్ సెటప్ అయితే వేసాం. టేబుల్, హ్యామాక్ అన్నీ సెట్ చేసాం. ఇంకా ఇప్పుడు కుకింగ్ ఉంది. కుకింగ్లో ముందైతే ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ ఏం చేద్దాం అన్న? కాఫీ చేసుకుందాం. కాఫీ చేసుకొని ఇక్కడ మన అయితే ఇక్కడే కిచెన్ ఉంది. ఈ కిచెన్ నుంచి మనం కాఫీ చేద్దాం, పదండి. ఈవినింగ్ 6 అవుతుంది కాబట్టి చీకటి పడుతుంది. సో మనం ముందు ఇన్వర్టర్ ఆన్ చేసుకుందాం. ఇన్వర్టర్ ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ లోపల లైటింగ్ సెటప్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. ఒకసారి ఇన్వర్టర్ అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో ఇన్వర్టర్ ఉంటుంది. లింక్ బీప్ సౌండ్ రావాలి. బీప్ సౌండ్ కాగానే మొత్తం అన్ని లైటింగ్స్ అయితే ఆన్ అయిపోయినాయి. కిచెన్కి కూడా ఇక్కడ లైట్ అయితే ఆన్ చేసి పెట్టాం. అది ఇక్కడ ఉంది లైట్, చూసారా? ఇక మనం కిచెన్లో మిల్క్ అయితే మన దగ్గర ఉన్నాయి. మనం కాఫీ పెట్టుకుందాం టక్క. ఇది
మన 2 బర్నర్ స్టవ్. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోస్లో చూసుంటారు ఏంటి ఏందని చెప్పేసి పూర్తిగా అన్నిటినీ ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అని చెప్పేసి పూర్తిగా మీకు చూపించాను. ఒకవేళ చూడకపోతే లాస్ట్ వీడియోస్లో చూడండి. మన క్యాంపింగ్కి కోతులు కూడా వచ్చినాయి. ఇక మనం చూసుకుంటా జాగ్రత్తగా చేసుకోవాలి. ఉన్న వస్తువులు అయితే అన్నీ కొంచెం లోపల పెట్టేసుకుందాం, ఎందుకన్నా మంచిది. అసలు యాక్చువల్గా కోతులు అయితే పిలవలేదు క్యాంపింగ్కి, అవి సబ్స్క్రైబ్ కూడా చేయలేదు. అసలు ఎట్లా వచ్చినాయో నాకైతే తెలియదు. మన క్యాంపింగ్కి కోతులు కూడా వచ్చినాయి. కట్టా మీద పట్టుకోతే ఒక ప్లేట్ని పట్టుకోపోయి పడేసినాయి పాపం. తిన్నా పర్లేదు కానీ ఇట్లా పడేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నాయి చూడండి చెట్ల మీద. ఎడపోయింది ఇక్కడ ఉంది, చీకట్లో కనబడట్లేదు. కష్టాలు కూడా అయితే కాఫీ చేసుకున్నాం. వాళ్ళ టేస్ట్ అయితే బాగా వచ్చింది. కోతుల బెడద ఎక్కువైపోయింది చుట్టూ. మా వెనకాలంతా కోతులు ఉన్నాయి అక్కడక్కడ. ఇంకొంచెం చీకటి అయిన తర్వాత ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టుకొని మూవీ చూస్తాం. కోత వచ్చింది అది కోసిలా చూ. కొంచెం ఒక టైం ఇస్తే అయ్యో మొత్తం కట్టా మీటా అంతా ఫుడ్ కింద పడేసినాయి. ఒక్క 1-2 మినిట్స్ కూడా టైం పెట్టలే, మొత్తం రౌండ్ వేసినాయి మనల్ని అయితే. అక్కడ నుంచి అయితే ఘోరంగా కోతుల సౌండ్లు బాగా వస్తున్నాయి. చుట్టూ కొండ వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రజెంట్లీ మేము ఎక్కడున్నామో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక హింట్ కూడా ఇస్తాను, అదేంటంటే శాంపేటకు, హనంకొండకు, వరంగల్కు దగ్గరలో ఉంటుంది. సో మీరు కరెక్ట్గా గెస్ చేయండి. ఈవెన్ కరీంబాద్కు కూడా కోతులు అయితే స్నాక్స్ని పడేసినాయి. సో ఇప్పుడు మనం మ్యాగీ చేసుకొని కొంచెం కూర్చుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. మ్యాగీ కోసం అయితే నా ఫేవరెట్ కప్ నూడిల్స్ 2 అయితే ఇన్స్టాంట్గా ఉన్నాయి. జస్ట్ హాట్ వాటర్ పోసుకుంటే అయిపోతుంది. ఇది తీసుకొని పక్కన కూర్చుంటాం. మళ్ళీ కోతులు. ఇవాళ కోతులు క్యాంపింగ్ చేయించేలా లేవు, చూడాలి ఏమవుద్దో. కానీ కొద్దిసేపు అయితే రాత్రికి కోతులు పడుకుంటాయి. మనమన్నా జాగ్రత్త చేస్తాం కానీ కోతులు అయితే ఖచ్చితంగా టైంకి పడుకుంటాయి. సో ఆ టైంలో మనం కంప్లీట్గా మంచి క్యాంపింగ్ చేయొచ్చు. అంటే అన్నకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో దానితో పాటు ఇప్పటిదాకా ఫొటోసే పోస్ట్ చేశాను, కొంచెం వీడియోస్ కూడా చేద్దామని చెప్పేసి కూడా అన్నకు ఒక చిన్న కోరిక కూడా ఉందంట. ఏంటంటే ఇప్పుడు మనతో పాటు ట్రావెల్ చేసినప్పుడు అన్న కూడా యూట్యూబ్లో వీడియోస్ని ఎలా చేయాలి అని చెప్పేసి కూడా అన్న తెలుసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సో నాకు కూడా మస్తు హ్యాపీ అనిపించింది. నాకు తెలిసినంత వరకు ఒక యూట్యూబర్గా, ఒక ట్రావెలర్గా నాకు తెలిసినంత నేను హెల్ప్ చేస్తాను అని చెప్పిన. సో ఇప్పుడైతే ఈవినింగ్ క్యాంపింగ్లో ఉన్నాం. ఇంకా అన్నతోటి చాలా మాట్లాడుకుందాం. కోతులు మొత్తం ఎప్పటికీ సరౌండింగ్ చేసి మొత్తం ఆ ప్లేట్లలో ఏమేమి ఉన్నాయని చెప్పి అన్నీ కవర్ చేస్తున్నాయి. ఇటు ఈ వంట చూసుకోవాలా, ఇటు ఈ కోతను చూడాలా, ఏం అర్థం కావట్లే. అన్న మీరు ఈ నూడిల్స్ అలాంటివి తింటారా? అప్పుడప్పుడు తింటారు కదా. బట్ ట్రావెలింగ్ మాత్రం కంపల్సరీ. బయటికి పోయినప్పుడు అయితే కొంచెం మ్యాక్సిమం ఇన్స్టాంట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ మీరు నచ్చకపోయినా కొంచెం ట్రై చేయండి అన్న, అదేం లేదా. లేదు అంటే మనం కుక్ చేసుకుందాం. కానీ ఇప్పుడు కోతుల బెడద ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సింపుల్గా మ్యాగీ చేసుకుందాం. తర్వాత ఒకవేళ కోతులన్నీ సెట్ అయిన తర్వాత కుదిరితే ఇంకేమన్నా డిన్నర్ ప్రిపేర్ చేద్దాం. అది ఆ ప్లేట్లు పట్టుకెళ్ళిపోతున్నాయి. షో కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లే. ఉన్నాయని పడేసినా కూడా ఖాళీ ప్లేట్లో కూడా ఎత్తుకపోతా అన్నట్టు, అంత ఫాస్ట్గా ఉన్నాయి ఇవి. అన్న యాక్చువల్గా డిఆర్డిఏలో ఏదైతే మహిళా పొదుపు సంఘాలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అన్నట్టు. వాళ్ళు స్వతహా డెవలప్ కావడం కోసం, ఏదైతే వాళ్ళు ఎంటర్ప్రినర్గా కావడం కోసం సేవింగ్స్ చేసుకోవడం రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ఆడిట్ విషయంలో కానీ
అంతేగా ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉంటారో లేడీస్ కనుక అభివృద్ధి చెందాలని చెప్పి ప్లానింగ్లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కనుక సక్సెస్ అయ్యాలంటే ఇల్లు మొత్తం సక్సెస్ అవుతుంది. 100% అది. నేను ఈ ఫీల్డ్లో హ్యాపీగా ఉన్నాను ఇప్పటివరకు, నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఎవరు కానీ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ తోటే మీరు 100% మంచి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇన్ని స్టేట్ తిరగడానికి అవకాశం దొరుకుతుంది, కొంతమంది పీపుల్స్లో మేము హెల్పింగ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ముందుకు ఇంకా ఎన్నో స్టేట్లు తిరిగి ఈ యూట్యూబ్ ద్వారా కానీ ఎక్కడన్నా కానీ సో నేను తిరిగి చాలా మంది పీపుల్స్ కానీ ఎక్కడ కానీ నేను చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళ కల్చర్ తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని, ఎందుకంటే నాకు షూటింగ్ ఇది తీయడం రాదు, ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి జస్ట్ వాళ్ళ చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఎంజాయ్ చేసేవాడిని ఎక్కువ శాతం. అయితే ఇంకా యూట్యూబ్ అనేది నేను ఇంకా కెరియర్లో అన్న సపోర్ట్ వల్ల స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానివల్ల నేను అన్నను కలవడం జరిగింది, క్యాంపింగ్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా బయట ఇలా క్యాంపింగ్ చేయడం సో ఇట్లా ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని స్టేట్లు తిరిగినా కనుక నాకు ఈ ఫీల్డ్ అనేది చాలా బాగా నచ్చుతుంది. మన వాతావరణం అన్నీ మనం చూస్తున్నాం, కానీ ఎదుట వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళు ఏం తిని బతుకుతున్నారు, క్లైమేట్ కండిషన్స్ ఏంటి, అన్నిటిని మనము చూస్తూ అక్కడ కూడా మనం సర్వైవ్ అవ్వగలుగుతామా, వాళ్ళతో పాటు మనం మింగిల్ కాగలుగుతామా, ఇలాంటివన్నీ చూసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ కొత్త పీపుల్ని కలవడమే మెయిన్గా ట్రావెలింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం న్యూ పీపుల్ని కొత్త పీపుల్ని కలిసినప్పుడు వాళ్ళ నుంచి కొత్తగా మనం నేర్చుకుంటాం. అన్న ఇప్పుడైతే వాటర్ అయితే హీట్ అయిపోయినాయి, బాయిల్ అయిపోయినాయి. దీన్ని వాటర్ దీనిలో పడేసుకున్న తర్వాత ఒక 3 minutes పక్కన పెట్టేద్దాం. ముందైతే క్యాంపింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ లిమిటెడ్ రిసోర్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ట్రై చేయాలి. కానీ ఇంట్లో అన్నీ ఉంటాయి అబ్బా, కానీ ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని వాడుకొని టైం స్పెండ్ చేయడం, దాంట్లో కిక్కే వేరే ఉంటుంది. అంతేనా? అంతే. కానీ ఇంట్లో అంటే అన్న దగ్గర మొత్తం చాలా అన్ని వెరైటీస్ ఉన్నాయి. అన్న చెప్పేటి అన్ని రాంగ్, ఎందుకంటే ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అన్న దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కిచెన్లో అయితే అన్నీ అయితే పక్క మ్యాక్సిమం ట్రై చేయాలని. ఆఖరికి టోస్ స్పిన్తో సాగు ఉన్నది అన్న దగ్గర, ఎలాంటిది లేకుండా. అన్న అయితే నాకు తెలిసి ఒక రకంగా చాలా లక్కీ. అన్న చేస్తున్న జాబ్ మంచి అటు ట్రావెల్ చేస్తూ అటు వర్క్ చేయడం వల్ల ఎన్ని మహిళా పొదుపు సంఘాలు అన్నని నమ్ముకొని బతికినాయి అంటే అన్నకు ఒక రకంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నట్టు. అన్న వాళ్ళకి కాల్స్ కూడా వస్తుంటాయండి అప్పుడప్పుడు వచ్చి, మీ వల్ల మేము ఇలా చేసాము, ఇలా ఎదిగాము, మాకు ఇలా ఇంప్రూవ్మెంట్ అయింది, మాకు ఇప్పుడు తినడానికి ఇలా ఉంది అని చెప్పేసి ఒక్కొక్కరు చెప్తుంటే అది తెలియకుండా ఒక రకమైన సంతోషం ఉంటుంది అన్న. అదొకటి ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే మనది ఆఫ్టర్ మనం కలవ ముందుకు వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితంలో కొంచెం మార్పులు అనేటివి వాళ్ళు మేము కాదు నేనైనా కానీ నాతో పాటు ఉండే సంస్థ కానీ మా సంస్థ కానీ డెవలప్మెంట్ ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి వెళ్ళినా అక్కడ వాళ్ళ స్టాఫ్ కానీ అందరి సహకారంతో కొంతవరకు పేదవాళ్ళకి కానీ ఎవరికి కానీ మన మహిళల సంఘాలకు కానీ ఎవరికి కానీ కొంచెం మన దోషం సహాయం మనం వాళ్ళకు మాట సాయం మాత్రమే, ఏదో డబ్బు రూపంగా మనం చేసింది ఏం లేదు వాళ్ళకు. ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి, దాచుకున్నది ఏం లేదు. వాళ్ళకు కొంతవరకు వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా చేయాలన్నది చాలా వరకు మనం ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళతో మనం చెప్పడం జరుగుతుంది అన్నట్టు, ఈ విధంగా మీకు ఇంత సాయం దొరుకుతుంది. మీరు కుదిరితే టూరిస్ట్ నుండి ట్రావెలర్ కాండి. ట్రావెలర్ అంటే టూరిస్ట్కి ట్రావెలర్కి చాలా అంటే చాలా తేడా ఉంది. టూరిస్ట్ జస్ట్ కేవలం ఒక లొకేషన్ డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళి ఆ బస్సు కానీ ట్రైన్ కానీ ఏదంటే వెళ్ళి అక్కడ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. కానీ ట్రావెలర్ అనేవాడు ఎట్లా అంటే ఆ వెళ్ళే ఆ డెస్టినేషన్కి వెళ్ళే దారిని కూడా ఆ లొకేషన్స్ మళ్ళీ తర్వాత ఆ సిచ్యువేషన్స్ ఆ కండిషన్స్ అన్ని వెదర్ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అవుతూ రేపు డెస్టినేషన్ చేరుకోవాలి, దర్శనం చేసుకోవడమా లేకపోతే పలానా పార్క్ ఎంటర్టైన్మెంట్ పార్క్కి వెళ్ళడమా మళ్ళీ రిటర్న్ అవ్వడం కాదు. కుదిరితే కొంచెం టైం ఎక్కువ తీసుకోండి, మధ్యలో కొన్ని ప్లేసుల్లో సైడ్ ఉంటే చూడండి, ఎక్కడ మంచి అనిపిస్తుందో ఆగండి. ఇదైతే నా పర్సనల్ సజెషన్. మీరు మంచి అనిపిస్తే తీసుకోండి, అది అప్ టు యూ, మీ ఇష్టం. కానీ ట్రావెలర్గా అయ్యి ఒక్క రోజైనా ఉండి చూడండి, బయట ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తుంది. క్యాంపింగ్లో లాస్ట్ చివరి ఘట్టం మొత్తానికి అయితే ప్రాజెక్ట్లో పెట్టేసినాం. వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు ఒకసారి అన్నని అడుగుదాం. చెప్పన్నా ఎట్లుందన్న? నైస్ ఎక్స్పీరియన్స్, మంచి
క్యాంపింగ్ లైఫ్లో ఎప్పటికి గుర్తుకుండిపోతుంది. ఇంకా ఇది ఎండాకాలం కాబట్టి క్యాంప్ ఫైర్లు అట్లాంటివి లేవు. చలికాలం ఏది ఉంటే ఇలా క్యాంప్ ఫైర్ వేసుకొని ఇలా కూర్చొని ప్రొజెక్టర్ కూడా కూర్చుంటే ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది. ముందైతే ఈ మూవీ చూస్తున్నాం. మూవీ కొద్దిసేపు చూసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాం. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే తెలుసు కదా ఏం చేయాలో. మన వీడియోలో కామెంట్ చేయండి మీ నేమ్ అండ్ మీ ప్లేస్. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని మంచి మంచి లొకేషన్స్ తీసుకెళ్తాను. ఇప్పుడైతే మళ్ళీ మూవీ చూద్దాం పదండి. మన దగ్గర అయితే దీంట్లో ఒకరు మిగతా 5 మొత్తం దగ్గర 6 కూర్చొని ఎంజాయ్ చేసేలాగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసేలాగా మన దగ్గర సెటప్ అవుతుంది. కావాలంటే కింద కవర్ వేసుకున్నామంటే ఇంకా ఊరు మొత్తానికే సినిమా చూపించవచ్చు. బలగం మూవీ నాకైతే గుర్తుకొస్తుంది ఇలా ప్రొజెక్టర్ పెట్టడం అయితే. ఈ టైంలో బలగం లాంటి మళ్ళీ ఇంకో మూవీ అని వస్తే నేను ఊరూరా తిరిగి నేనే ప్రొజెక్టర్ వేసి అందరికీ ఫ్రీగా మూవీ చూపిద్దాం అనుకుంటున్నా. ఇంతటితో మన క్యాంపింగ్ అయితే అయిపోయింది. ఒకసారి అన్న ఈరోజు మన గెస్ట్ కాబట్టి ఒకసారి అన్న మాటలు విందాం. క్యాంపింగ్ కాఫీ ఎట్లుందన్న? కాఫీ సూపర్, మ్యాగీ ఎక్సలెంట్. అది సూపర్. స్నాక్స్ కోసం అయితే తీసుకొచ్చినాయి కోతులు అయితే పడేసినాయి పాప, ఆగం చేసినాయి. కానీ ఇంకా డిన్నర్ కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కుదరలేదు. నెక్స్ట్ వీడియోస్లలో డిన్నర్ కూడా ఎలా చేసుకోవాలి ఏందని చెప్పేసి వీడియోస్తో పాటు మంచి కంప్లీట్గా ఫుల్ డే ప్యాకేజ్ లాగా మంచిగా ఒక క్యాంపింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా క్యాంపింగ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ నేమ్ అండ్ మీ ఏరియా కూడా. అందరికీ ఈసారి అయితే చిట్టీలు తీసి ఎవరు వస్తే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మరి ఎంత త్వరలో అయితే అంత త్వరలో క్యాంపింగ్కి తీసుకెళ్తాను. సో లేట్ చేయకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతకన్నా ముందు అన్నను ఒకసారి అడుగుదాం. చెప్పన్నా ఈరోజు ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్లో మర్చిపోయిన ఎక్స్పీరియన్స్ ఇవాళ అన్నయ్యతోని. సో ఇవాళ క్యాంపింగ్ మాత్రం ఎక్సలెంట్ జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మంచి లొకేషన్లో, వరంగల్లో ఇంత మంచి లొకేషన్ నాకు కూడా ఫస్ట్ టైం తెలుసు. కానీ నైస్ ఎక్స్పీరియన్స్ ఇవాళ మాత్రం. మంచిగా కాఫీ కానీ మ్యాగీ కానీ అసలు ఫుడ్ గురించి అనుకున్నాం. కాకపోతే అంటే కొన్ని అనివార్య కారణాల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోయినాం. బట్ అన్నయ్యతో నెక్స్ట్ టైం కంపల్సరీగా నేను మీట్ అవుతా. అయినప్పుడు మాత్రం డే మొత్తం కంప్లీట్గా అన్నయ్యతో స్పెండ్ చేద్దాం. మీరు రండి నాతో పాటు. నేను ఎలా మీరు స్పెండ్ చేశాను అన్నయ్యతో ఒక్కసారి మీరు స్పెండ్ చేసి చూడండి. లైఫ్లో మర్చిపోయిన రోజు మీకు అన్నయ్య ఎక్స్పీరియన్స్ మీకు కలిగిస్తాడు. ఇది 100% డ్యామ్ షూర్. ఇది నిజం కంపల్సరీగా. మీకు బెస్ట్ థింగ్ ఏమనిపించింది అన్న ఇప్పుడు ఇవాళ క్యాంపింగ్ చేయడంలో? బెస్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పాలంటే ఈ వ్యాన్ సెటప్ కానీ సంథింగ్ ఏరియా మనం ఉన్న లొకేషన్ కానీ పక్కాగా ఇవన్నీ మనకు మంచి లొకేషన్లో మనం ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. మంచి అనుభవం, మంచి ఎక్స్పీరియన్స్ కానీ ఇలా ఫుల్ హ్యాపీ అన్న. నేనైతే 100% ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా 100%గా సక్సెస్గా జరిగింది ప్రోగ్రామ్. ఇలా నెక్స్ట్ టైం కంపల్సరీగా మళ్ళీ మీట్ అవుదాం. 100% షూర్. మీట్ అయినప్పుడు మనం డే మొత్తం స్పెండ్ చేద్దాం కంపల్సరీగా. కుదిరితే మళ్ళీ ఒక 2-3 డేస్లో అన్నను మళ్ళీ ఇంకా కొంతమందిని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాను. ఇంకా యాడ్ అయితే ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని అందరినీ ఒక మంచి ఈసారి పోతుంటే గ్యాంగ్ని పెంచి మంచి ట్రావెల్ అందరినీ ఒక మంచి క్యాంపింగ్ లొకేషన్కి తీసుకెళ్ళి క్యాంపింగ్ అంటే ఏంటని చూపిస్తాం. దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.